హాయ్ ఫ్రెండ్స్, అబ్బాబ్బాబ్బా ఈరోజు కువైట్లో అయితే భయంకరమైన గాలి దుమ్ము. వాన లేదు, గాలి దుమ్ము. మధ్యాహ్నం 1 గంట వరకు వేడి చంపింది, తర్వాత స్టార్ట్ అయింది రామా గాలి. తర్వాత గాలిలో చన్న దుమ్ము, మరి ఇలా ఇసుక పొడి పొడిగా మన గోధుమ పిండి అట్టుంటుంది, ఆ గోధుమ పిండి మాదిరి లేచిందనమాట. గాలితో సహా దుమ్ము కూడా వచ్చింది. ఎట్టొచ్చిందంటే భయంకరంగా ఆ దుమ్ము ఎన్ని లెస్ దాన్ 1000 మీటర్స్ అనమాట. దుమ్ము అంత లేచిందనమాట. అందులో కోయిట్ సముద్రం పక్కకి చేపలు పట్టే వాళ్ళకి కూడా వాతావరణ శాఖ, కోయిట్ వాతావరణ శాఖ హెచ్చరించిందనమాట. 7 అడుగుల నుంచి 8 అడుగుల వరకు అలా లేచ, ఎవడు మాత్రం పోవద్దు, జాగ్రత్త పడండి అని. అండ్ కోవిడ్ బయట దేశంలో అదే ఎడారి ప్రాంతాల్లో బతికేవాళ్ళు కూడా మీకు మాస్కులు, ప్రస్తుతానికి మాస్కులు లేకపోతే కనీసం మీ టవల్, మీ తలకు చుట్టుకునే టవల్ అయినా మూతి కట్టుకొని పోనీ, చాలా డేంజర్ ఇది. బుధవారం నుంచి బేసవారం వరకు ఉంటుంది, శుక్రవారం కూడా ఉండొచ్చు అని కోవిడ్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. బయట నుండి జాగ్రత్త నుండి అన్న డ్రైవర్ అన్నలకు కూడా హెచ్చరిక. డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఈ 2 రోజులు డ్రైవింగ్ చేయండి అన్నారు. మన అన్నలు డ్రైవర్ అన్నలు మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని సురక్షితంగా కొంపకు, అదే ఇంటికి చేరండి. అదే మాకు సంతోషం. మీరు హ్యాపీగా డ్రైవింగ్ చేసుకొని ఇంటికి చేయాలంటే మాకు అది సంతోషం. అంతకన్నా ఏమీ లేదు. హ్యాపీగా పోండి, జర్నీ చేయండి, కానీ తొందరపడగాకండి. వాడు ముందు పోతాను, నేను ముందు పోతానని నిదానం పోండి. అంటే ఈ గాలికి కోవిడ్ వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తారు, డ్రైవర్లు జాగ్రత్త. ఈ దుమ్ములో అంటే కొన్ని ప్రాంతాల్లో దుమ్ము మరీ భయంకరంగా లేచింది, ఎవరు కనపడాలి, కనీసం కారు కనపడకుండా లేచింది అనమాట. అంత దుమ్ము లేచింది. జాగ్రత్త అన్న, జాగ్రత్త చేసుకొని బయట ఉండే అన్నలు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎడారిలో ఉండే అన్నలు కూడా జాగ్రత్తగా ఉండండి. సముద్రం పక్క పోయే అన్నలు ఆర్ఎస్గా పని చేస్తుంటారు కదా బిల్డింగ్లలో, అదే వాచ్మెన్గా, వాళ్ళు కూడా సముద్రం పక్కకు పోవద్దు 2 రోజులు. ఏమంటే అలలు ఉధృతంగా లేచని చెప్పి కువైట్ వాతావరణ శాఖ హెచ్చరించింది.